వినాయక చవితి రోజు నుండి గణనాథుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఓ రేంజ్లో నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఎక్కడ చూసినా అందంగా అలంకరించిన వినాయక మండపాలు, పాటలతో వీధి వీధిలో సందడి నెలకొంది. ఇక వినాయకుడి నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రాంతాలను బట్టి వినాయక నిమజ్జనం చవితి రోజు తర్వాత 3వ రోజు లేదా 5వ రోజు నిర్వహించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 9 లేదా 11 రోజు కూడా ఉంటుంది. అయితే నిమజ్జనం చేసినప్పుడు కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. ఇన్ని రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణపయ్య ఇప్పుడు గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు. ఈ క్రమంలో యువతీ యువకులు అంగరంగ వైభవంగా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ మనసారా వీడ్కోలు చెబుతారు. గణేష్ నిమజ్జనం సమయంలో భక్తులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని పురోహితులు చెబుతున్నారు. వినాయక నిమజ్జనం కోసం సమీపంలో ఉండే నీటి సదుపాయాలు ముందుగా గుర్తించాలి. ఈ క్రమంలో నిమజ్జనానికి ఎంపిక చేసుకున్న నది లేదా కుంట, చెరువు వంటివి సురక్షితమా